వాయిద్యములతో పరలోక గానాలతో వాయిద్యములతో పరలోక గానాలతో కీర్తించెదము పరమాత్ముని వికసించే భావాలతో ఆహ్వానించెదము వికసించే భావాలతో ఆహ్వానించెదము ఇదే ఇదే సుమ స్వాగతం ఇదే ఇదే ఘన స్వాగతం ఇదే ఇదే సుమ స్వాగతం ఇదే ఇదే ఘన స్వాగతం వాయిద్యములతో పరలోక గానాలతో కీర్తించెదను పరమాత్ముని పూర్ణ వృద్ధితో పరిపూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో సంపూర్ణ శక్తితో పూర్ణ వృద్ధితో పరిపూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో సంపూర్ణ శక్తితో ప్రేమను పంచగా ప్రియమున పిలచి నీ వలె అందరినీ ప్రేమించమండి ప్రేమను పంచగా ప్రియమున పిలచి నీ వలె అందరినీ ప్రేమించమండి భారము తీసి బలమును వసగి పాపము నుండి రక్షించినావు భారము తీసి బలమును వసగి పాపము నుండి రక్షించినావు ఇదే ఇదే సుమ స్వాగతం ఇదే ఇదే ఘన స్వాగతం ఇదే ఇదే సుమ స్వాగతం ఇదే ఇదే ఘన స్వాగతం వాయిద్యములతో పరలోక గానాలతో కీర్తించెదము పరమాత్ముని పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 18వ కీర్తనలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. దేవునికి నేనంటేనే ఇష్టము అని. అలా మొదటగా తన ఛాయలో నన్ను సృష్టించి ప్రాణం పోసి తల్లిదండ్రుల గర్భము ద్వారా నన్ను ఈ లోకానికి తీసుకొచ్చి తన సేవకై ఎన్నుకొని గురువుగా అభిషేకించుకొని తన ప్రజలకు సువార్తను ప్రకటించుకునేందుకు నిర్ణయించుకొని ఈరోజు నన్ను ఈ యొక్క దివ్య బలిపీఠము నిలబెట్టినటువంటి ఆ త్రిత్వైక దేవునికి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పవిత్రమైన ఈ దివ్య బలిపూజ ద్వారా మన మరియాపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ పునీత జోయప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము మనపైన మనందరి కుటుంబాలపైన ఉండాలని మనసారా ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తున్నాను. ఈ దివ్య పూజకు యోగ్యులమయ్యేందుకు మన పాపములను ఒప్పుకుందాము.
की बोला సన్నిధి నిలచితి దేవా శరణము నీవే కావా దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, మేము పూజించి స్తుతించేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము.
మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మిమ్ము వేడెదము. పితయగు దేవుని మహిమలో మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడి వారా. పితయగు దేవుని మహిమలో మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడి వారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, లోక రక్షకుడును మా ప్రభువునైన యేసును పునీత యేసుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితిమి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత క్రింద ఉంచితిమి. పునీత యేసుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమరహస్యములను వివరించి విశదపరచుచు వాటిని సంరక్షణలో సదా నిమగ్నమై ఉండినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వీరిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకుంటే ఆ ప్రభు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆయనకు విధేయులుండుటకు సమ్మతించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము తన సొంత ప్రజలుగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలనని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మిమ్ము అధికులను చేయును. దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. ఇర్మియా నీ వాక్కు
కొండలు. ఏలినవారు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారు ఇరువురును కాపురము చేయక ముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపలు పరిహరింపబడును గాక. ఆమేన్. జీవము గల ప్రభు యేసు క్రీస్తునందు మికిలిగా ప్రేమింపబడు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, విశేషముగా పునీత జోజప్ప గారి యొక్క భక్తి కలిగినటువంటి వారులారా, అలాగే పరిశుద్ధ మరియ తల్లి ఎడల అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి దేవుని బిడ్డలారా, పూజ ప్రారంభములో మన విచారణ గురువులు ఒక చక్కటి మాటను చెప్పారు. మరియ తల్లిని యోసేపును విడదీయకూడదు, వాళ్ళిద్దరిని విడదీయకూడదు. తల్లి తిరుసభ మార్చి నెల 19వ తారీఖున పునీత యోసేపు మరియ తల్లి భర్త ఆయన పండుగను కొనియాడమని ఆహ్వానిస్తుంది. పునీత యోసేపు గారి మహోత్సవం అని అక్కడ లేదు. మరియ తల్లి భర్త అయినటువంటి పునీత యోసేపు హస్బెండ్ ఆఫ్
మదర్ మేరీ, ఆమె భర్త ఈ నూతన గ్రంథములోనైతే, దివ్య పూజా గ్రంథములోనైతే వరుడు అని రాయబడి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 9వ వచనం. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. మరొకసారి గట్టిగా చదువుమ్మా. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. ఎవరితో పలికాడు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభుని చిక్కించుకోవాలి తమ మాటలలో అని పన్నాగం పడినటువంటి వారందరికీ కూడా యేసు స్వామి ఇచ్చినటువంటి సమాధానం. వారు వచ్చి ఏమని అడిగారు? అయ్యా, ఏ కారణం చేతనైనా కూడా భర్త భార్యకు విడాకుల పత్రమును రాసి ఇచ్చి విడదీయవచ్చునా అని అడిగారు. సాధారణంగా మన సమాజము ఈ మాట కట్టుబడి ఉంటుంది. విడాకులు ఇవ్వవచ్చు అని మానవ సమాజము, మానవ మేధస్సు, మనుషులు ఏర్పాటు చేసినటువంటి శాసనాలు, చట్టాలు అందుకు అంగీకరిస్తూ ఉన్నాయి. యేసు స్వామి ఏమంటున్నాడు? అయ్యా, మీకు అందరికీ కూడా ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రం ఏమని వ్రాయబడి ఉంది అంటే, వ్యభిచార కారణమున భార్యాభర్తల బంధమును విడదీయవచ్చు అని వారు చదువుకున్నటువంటి, నేర్చుకున్నటువంటి, ఉపదేశం పొందినటువంటి ధర్మశాస్త్రాన్ని యేసు స్వామికి సూటిగా చెప్పినప్పుడు యేసు స్వామి అంటున్నాడు, మీ హృదయ కాఠిన్యము బట్టి మోషే ప్రవక్త అలా చెప్పాడు, కానీ సృష్టి ప్రారంభమున ఇలా లేదు. తండ్రి అయినటువంటి దేవుడు అవ్వ ఆదాములను కలుగు చేసినప్పుడు వాళ్ళిద్దరిని ఏదేను వనంలో ఉంచి తనకు లోబడి తన ఆజ్ఞ ప్రకారము, ఆయన మార్గ ప్రకారము జీవించాలని కోరుకున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఒక్క నిషేధం పెట్టాడు. ఆ వృక్షం యొక్క, జ్ఞాన వృక్షం యొక్క ఫలములను తినకూడదు. ఏమవుతుంది? మంచి చెడులు విచక్షణ జ్ఞానం వస్తుంది, మీరు తింటే చనిపోతారు అని ప్రభు అయినటువంటి దేవుడు అనలేదు. సైతానుడు అలా మోసగించి మొట్టమొదటి జీవితాన్ని, ఆది తల్లిదండ్రుల వివాహ దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం చేయాలి అని సైతానుడు చాలా కుట్రలు పన్నాడు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు వాళ్ళిద్దరు తప్పిదం చేసిన దాంపత్య జీవితంలో భార్యాభర్తలుగా ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపుకుంటూ మనస్పర్ధతో, ఇదిగో నీవు నాకు తోడిచ్చినటువంటి అవ్వ నన్ను మోసగించింది, ఇదిగో ఈ సర్పము నన్ను మోసగించింది, ఒకరి మీద ఒకరు సాకులు పెట్టుకున్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు ఆ దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం చేయలేదు. వాళ్ళని క్షమించాడు. క్షమించి వాళ్ళు కలిసి జీవించాలి, కలిసి శ్రమపడాలి, జతగా ఉండాలి అని కోరుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకు యేసు స్వామి ఈరోజు ఏమంటున్నాడు? సృష్టి ప్రారంభమున ఇలా విడిపోవటానికి ఆస్కారం లేదు. తండ్రి అయినటువంటి దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు. దేవుడు జతపరిచినటువంటి జంట అంటే ఇది దైవ శాస్త్రం, దేవుని ఆలోచన, దేవుని యొక్క చిత్తము. దేవుడు మానవాళి మీద ఏం చేస్తున్నాడంటే, భార్యాభర్తలు కలిసి ఉండాలి. కష్ట సుఖాలలో, కలిమి లేములలో, వ్యాధి బాధలలో, చీకు చింతలలో అన్నిటిలో కూడా వారిద్దరు ఒకటిగా ఉండాలి అని కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, జతపరచడం. జత అంటే అందరికీ తెలుసు కదా. ఇక్కడ చాలామంది కళ్ళజోడు పెట్టుకున్నారు. అందరూ కళ్ళజోడు పెట్టుకున్నారు. 2 కళ్ళకు పెట్టుకున్నారు, ఒక కన్నుకే పెట్టుకున్నారా? చూడండి, ఎవరైనా ఒక కన్నుకి పెట్టుకున్నారేమో. అలా తయారు చేయబడదు. అలాగే దాంపత్య జీవితంలో కూడా ప్రభు అయినటువంటి దేవుడు జతపరిచాడు, ఇద్దరిని చేశాడు. గంతకు తగినటువంటి బొంత అని అంటారే, ఎవరికి తగినటువంటి రీతిన వాళ్ళకు ప్రభు అయినటువంటి దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం అనుకోవచ్చు, కొంతమందిని మిస్ మ్యాచింగ్ అంటారు. పొట్టిగా ఉంటారు, పొడుగుగా ఉంటారు, వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది అనుకుంటాం. ఏంది ఇది అనేది.
కొందరు లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు, వాళ్ళిద్దరికి వివాహం అవుతుంది. ఏంటి మనకు అర్థం కాదు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేర్పరపరాదు. భార్యాభర్తల యొక్క బంధము ఐక్యముతో, సఖ్యతతో, ఏకత్వముతో ఉండవలసినటువంటిది ఈ భార్యాభర్తల బంధం. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జోజప్ప గారిని, పరిశుద్ధ మరియ తల్లిని తల్లి తిరుసభ ఎన్నడూ కూడా విడదీయదు. మనమందరం చేసేటువంటి ప్రార్థనలు కూడా బాగా గమనిస్తే వేడుదల చేసేటప్పుడు పరిశుద్ధ మరియమ్మ గారు అన్నటువంటి వెంటనే పరిశుద్ధ జోజప్ప గారని చెప్తాం. మా కొరకు వేడుకొనండి అని చెప్తాం. ఈ మధ్య కాలంలో ఫ్రాన్సిస్ జగద్గురువులు ప్రత్యేక రీతిన పూజా బలి గ్రంథంలో ఉన్నటువంటి పూజ క్రమముల్లో మరియ తల్లి పేరు అయిపోయినటువంటి వెంటనే పునీత జోజప్ప గారి యొక్క పేరును ఉచ్చరించాలి, చెప్పాలి అనేటువంటి ఒక శాసనాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని విడదీయకూడదు. దేవుని జంట, దేవుడు జతపరిచిన జంటను మానవులు ఎవరు కూడా వేరుపరపరాదు అని అంటుంది. మనము పరిశుద్ధ జోజప్ప గారిని మరియ తల్లికి భర్తగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా, అంటే సంరక్షకుడుగా, అందుకు ఈరోజు పూజ ప్రారంభంలో చదివినటువంటి సంఘ ప్రార్థనలో సంరక్షణ అనేటువంటి పదాన్ని చాలా చక్కగా 2-3 పర్యాయాలు మనం చదువుకుంటాం. అంటే పునీత జోజప్ప గారు పరిశుద్ధ కుటుంబానికి, తిరు కుటుంబానికి ఆయన తలమానికమైనటువంటి యజమానుడు. కుటుంబానికి యజమానుడు ఎలాంటి సుమాతృకనిస్తాడో, ఎలాంటి రక్షణనిస్తాడో, ఎలాంటి భరోసానిస్తాడో దానిని బట్టే కుటుంబం రూపొందుతుంది. కుటుంబ యజమాని చక్కగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనము మొదటి పట్టణాన్ని చాలా చక్కగా ఆలకించి ఉన్నాం. మొదటి పట్టణంలో సుమాతృక గురించి ద్వితీయోపదేశ కాండం నుంచి చదువుకున్నాం. మొదటి పట్టణాన్ని అక్కడ మనం విన్నప్పుడు, సిస్టర్ గారు చదివినప్పుడు కొన్ని సద్గుణాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. మార్గదర్శకంలో ఉండాలి, వెలుగులో జీవించాలి, ఓర్పు సహనం కలిగి ఉన్నటువంటి రీతిలో మనము మసులుకోవాలి, దేవుని మార్గంలోనే జీవించినటువంటి నరుడు పరిపూర్ణమైనటువంటి దేవుని ఎడల ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉంటారు అనేటువంటి మాటలను మనమందరం కూడా విన్నాం. మనము రోమీయులకు రాయబడినటువంటి లేఖ 13వ అధ్యాయము 7వ వచనములో సగ భాగాన్ని చదువుకుందాం. రోమీయులకు రాయబడినటువంటి లేఖ 13వ అధ్యాయము 7వ వచనములో సగ భాగం ఉంది. కనుక ఎవరికి చెల్లింపవలసినది వారికి చెల్లింపుడు, కప్పములను కట్టవలసిన వారికి కప్పములను, పన్నులను కట్టవలసిన వారికి పన్నులను కట్టువేయుడు. ఇప్పుడు ఇది చక్కగా చదువు. ఎవరికి భయపడవలనో వారికి భయపడుడు, ఎవరిని గౌరవింపవలెనో వారిని గౌరవింపుడు. మనమందరం కూడా పరిశుద్ధ యోసేపు గారిని గౌరవిస్తూ ఉన్నాం, తిరు కుటుంబ యజమానిగా గౌరవిస్తున్నాం. ఏ కుటుంబం అయితే నిజంగా పరిశుద్ధ జోజప్ప గారిని తమ కుటుంబానికి ఆదర్శంగా తీసుకొని ఆయన్ను గౌరవిస్తారో ఆ కుటుంబము జోజప్ప గారి కుటుంబం వలె వర్ధిల్లుతుంది. జోజప్ప గారి కుటుంబము అంటే కష్టాలు లేవని కాదు, బాధలు లేవనే కాదు, వాళ్ళు పడినటువంటి అష్ట కష్టాలు మనకందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఫాదర్లు మీకు ప్రసంగాల్లో చెప్పి ఉండొచ్చు, పునీత జోజప్ప గారు నిద్రపోయేటువంటి జోజప్ప గారు అని చెప్పి ఉండొచ్చు. మన జగద్గురులు ఫ్రాన్సిస్ పాప్ గారు 2022వ సంవత్సరములో ఈ స్లీపింగ్ జోసెఫ్ అంటే నిద్రపోయేటువంటి యోసేపు గారు అనేటువంటి ఒక క్రొత్త ఆలోచనతో పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచే వారు తీసుకున్నటువంటి ఆదర్శం. ఫ్రాన్సిస్ పాప్ గారు అంటారు, నాకు వచ్చినటువంటి కష్టాలు, బాధలు, వాటన్నిటిని కూడా ఒక పేపర్లో రాసుకొని ఆ నిద్రపోతున్నటువంటి జోజప్ప గారి యొక్క స్వరూపం కింద పెట్టేటువంటి వాడు. దాని అర్థం ఏమిటంటే, అయ్యా యోసేపు గారు, మీరు ఏ విధంగానైతే మీ బాధలు, మీ కష్టాలు వచ్చినప్పుడు మీరు నిద్రలో కూడా మననం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ
దైవ చిత్తాన్ని ఎరిగింపగలగాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు నిద్రలో సహితము దేవుని యొక్క దూత వర్తమానాలను పొందారు. మీరు దేవుని యొక్క దూత వర్తమానాలను పొందారు. మీరు ఆ దూత వర్తమానాలను పొంది మీరు చాలా జాగరూకతతో, అప్రమత్తతతో చిన్నారి శిశువు అయినటువంటి యేసు ప్రభుని, మరియ తల్లిని, ఇద్దరిని కూడా మీరు సంరక్షించగలిగారు. ఉపద్రవములు, ప్రమాదములు, అపాయములు, హేరోదు రాజు యొక్క కుట్ర, వీటన్నిటి నుంచి మీరు రక్షించగలిగారు. దేవుని దూత వర్తమానాన్ని మీరు నమ్మారు అంతగా. అంటే దేవుడు అన్ని వేళల్లో కూడా మనతో మాట్లాడతారని అర్థం. నిద్రపోయేటువంటి సందర్భంలో కూడా దేవుడు తన దివ్యమైనటువంటి సందేశాన్ని మనకిస్తారు. కళల రూపంలో కూడా ఇస్తారు. కళల రూపంలో కూడా మనకి ఇస్తారు అనేటువంటి సత్యాన్ని ఈ మన జగద్గురులు ఫ్రాన్సిస్ తండ్రి గారు మనకు చాలా చక్కగా వివరిస్తున్నారు. మత్తయి శుభవార్త తీసుకుందాం. మత్తయి శుభవార్త మొదటి అధ్యాయంలో ఈరోజు చదువుకున్నాం. 19వ వచనము. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. అంటే యోసేపు గారికి ఉన్నటువంటి ఒక తలభారం, సమాజములో తల ఎత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో, తన ప్రమేయం లేకుండానే తన భార్య గర్భవతి కావటము ఆయనకు అంతగా అర్థం కానటువంటి విషయం. అటువంటి సందర్భములో ఒక మాట రాయబడి ఉంది యోసేపు గారి గురించి. ఇది అందరికీ కూడా చాలామంది గురువులు చెప్పుంటారు, చాలా ప్రసంగాలు వింటాం. ఒకే ఒక మాట ఏంటి? యోసేపు గారు నీతిమంతుడు అని. భోజనము అంతా ఉడికిందా లేదని చూసేటానికి అన్ని మెతుకులు తీయాం. అన్ని మెతుకులు తీసి ఒక్కొక్క మెతుకును పరీక్షించి ఇది బాగా ఉడికిందిలే అని పక్కన పెట్టాం. అట్లా కాదు, ఉడికిందా లేదని చూసేటందుకు 1-2 మెతుకులే, అంతే, 1-2 మెతుకులే చూస్తాం. యోసేపు గారి యొక్క సద్గుణాలను, యోసేపు గారి యొక్క ఉదారమైనటువంటి మంచి గుణాలను బాగా తెలియజేయటానికి పరిశుద్ధ గ్రంథ బైబిల్లో యోసేపు గారి గురించి ఒకే ఒక మాట, అది నీతిమంతుడు అని చెప్తుంది. ఏమని చెప్తుంది? నీతిమంతుడు. చాలు. ఆ ఒక్క మాటతో అనేక రకాలైనటువంటి సద్గుణాలను మనం ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించుకోవచ్చు. మొట్టమొదటి చూడండి, 20వ వచనం. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు ఒక యోసేపు, నీ భార్య అయినటువంటి మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్ర ఆత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. అంటే దేవుని సందేశము ఏంటంటే అంగీకరించు, యాక్సెప్టెన్స్, మెసేజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. నీవు నీ భార్యను అంగీకరించు, నీవు నీ భార్యను అంగీకరించు. ఆమె పొందినటువంటి గర్భము సర్వోన్నతుడైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. ఇది దైవ చిత్తం, దేవుని నీవు అంగీకరించాలి అని చెప్పినప్పుడు దూత వర్తమానాన్ని అంగీకరించాడు. దూత ఎలాగనైతే అతనికి యేసు ప్రభు అని పేరు పెట్టుము, యేసు అని పేరు పెట్టమన్నప్పుడు అలాగనే అదే విధంగా చెప్పారు. తర్వాత 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయము. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెతుకుపోచున్నాడు. చూడండి, ఇక్కడ వచ్చేసి దేవుని వర్తమానం ఏమిటంటే అలర్ట్నెస్, గాడ్స్ మెసేజ్ ఆఫ్ అలర్ట్నెస్. అంటే చాలా జాగ్రత్తగా ఉండు, కేర్ఫుల్గా ఉండు, జాగరూకత వహించు. శిశువును చంపుటకు హేరోదు కుట్ర పన్నుచున్నాడు. జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు కపటోపాయంతో మీరు వెళ్ళి ఆ శిశువు జాడను కనుగొని ఆయనకు నమస్కరించి కానుకలు చెల్లించి మరలా తిరిగి నా దగ్గరికి రండి అని కపటోపాయంతో శిశువును చంపుటకు హేరోదు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి హేరోదు దగ్గరికి వెళ్ళకూడదు అని మరలా ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపిస్తుంది. ఏమని చెప్తుంది? వెంటనే చిన్నారి బిడ్డను మరియ తల్లిని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళిపోమ్మని ఆనతీస్తుంది. కుటుంబ యజమాని, సంరక్షకుడు కనుక చాలా జాగరూకతతో, అప్రమత్తత కలిగి నిద్ర నుంచి మేలుకొని, అక్కడ వాక్యం అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళెను. ఐగుప్తునకు ప్రయాణం అయిపోయాను. రాత్రి యందు అంటే జాగు చేయలేదు.
ఎప్పుడైతే దేవుని వర్తమానం దూత ద్వారా వచ్చిందో వెంటనే దానికి రెస్పాన్స్, వెంటనే దానికి తత్క్షణమే అలర్ట్గా లేచి ఏం చేస్తున్నాడు? బిడ్డను తల్లిని తీసుకొని ప్రయాణమైపోతున్నాడు. సంరక్షకుడు. ప్రియులకు దేవుని పిల్లారా, ఇంత జాగరూకతతో అప్రమత్తతో మెలకువ కలిగి ఉండాలి ప్రతి కుటుంబ యజమాని అని రెండవ సందేశంగా కలలో దేవుని దూత వర్తమానం ఇస్తుంది. మూడవది మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనంలో చదువుతుంది. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి లెమ్ము బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము. చూడండి, ఇజ్రాయేలు ఐగుప్తునకు వెళ్ళాడు. అక్కడ నుంచి మరలా కలలోనే ప్రభు దూత కలలో యోసేపునకు కనిపిస్తుంది. అంటే దేవుని దివ్య సందేశము యోసేపునకు తరచుగా, అంటే యోసేపు నిద్రపోతున్నాడా లేదా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. అంటే ఆయన అహర్నిశలు పగలు రాత్రి ఎల్లప్పుడూ కూడా మరియతల్ని ఉద్దేశించుకొని, యేసుస్వామిని ఉద్దేశించుకొని ఒక కుటుంబ యజమానిగా తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి అనేటువంటి ఏకైక దృఢ లక్ష్యముతో ఉన్నాడు. కనుక అతనికి నిద్ర పడుతుందా లేదా అనేటువంటిది మనమే ఆలోచన చేసుకోవాలి. అటువంటి సందర్భంలో కూడా దేవుడు దూత ద్వారా ఆయనకు సందేశాన్ని ఇస్తున్నాడు. గాడ్స్ మెసేజ్ ఆఫ్ కంఫర్ట్ అంటే, అయ్యా ఇక పర్వాలేదు, నెమ్మదిగా ఉండుము. శిష్యువును చంపాలని చూసినటువంటి హెరోదు రాజు మరణించాడు. ఇప్పుడు నీవు ఐగుప్తులో ఉన్నావు. ఇక్కడ నుంచి తిరిగి తీసుకొని వెళ్ళి మళ్ళా గలిలయ ప్రాంతమునకు వెళ్ళము. ప్రియులకు దేవుని బిడ్డలారా, 22వ వచనం చివరి భాగం. హేరోదు స్థానమున అతని కుమారుడు ఆర్కెలాయుస్ యూదా దేశాధిపతి అయ్యనని విని అచ్చటికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. అంటే హెరోదేము చనిపోయాడు. ఆయన స్థానమున అతని కుమారుడు ఆర్కెలాసు అనేటువంటి అతను అయ్యాడు కదా, అతను కూడా ఏమన్నా చంపుతాడేమో బిడ్డను శిశువును అని భయపడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు దూత చూడండి, కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనం నెరవేరినట్లు ఇది జరిగిన. అంటే దేవుని సంకల్పాన్ని భూలోకములో నిర్వర్తించుటకు యోసేపు గారికి ఇవ్వబడినటువంటి పాత్ర, ఆయనకి ఇవ్వబడినటువంటి దాన్ని తూచా తప్పకుండా 100% నిర్వర్తించినటువంటి మహనీయుడు పునీత జోజప్ప. అందుకు పునీత జోజప్ప గారిని మనము గౌరవించవలేను అని మనము రోమియో పత్రికలో 13వ అధ్యాయంలోని 7వ వచనంలో సగభాగంలో మనం విన్నాము, ఎవరికి భయపడనో వారికి భయపడుడు, ఎవరిని గౌరవింపాలనో వారిని గౌరవించండి. మనం పునీత జోజప్ప గారిని గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకు గౌరవిస్తున్నాం? మంచి కుటుంబ యజమాని, మంచి సాకుడు తండ్రి, మంచి భర్త, కుటుంబాన్ని గురించి నిరవధికంగా ఆహర్నిశలు ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్త ప్రకారము నడిపించాలి అనేటువంటి తృష్ణ కోరిక కలిగినటువంటి మహనీయుడు పునీత జోజప్ప గారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా పునీత జోజప్ప గారిని, అంటే జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినటువంటి రీతిన నీ కుటుంబములో నీకు ఏదైనా సమస్య, ఇబ్బంది, కష్టము, ఇలాంటి అవాంతరాలు ఏంటన్నా వచ్చినప్పుడు నీవు భయపడకుండా నీవు పునీత జోజప్ప గారి యొక్క శరణ వేడుకుంటూ ఆయన విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ కుటుంబము చక్కగా సరళంగా దేవుని చిత్త ప్రకారం నడిపింపబడుటకు గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థన బలాన్ని పునీత జోజప్ప గారి నుంచి మనం పొందుతాం. కనుక ప్రతి కుటుంబ యజమానురాలు ప్రత్యేకమైనటువంటి రీతిన నిద్రపోతున్నటువంటి యోసేపు గారి యొక్క, ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల పునీత యోసేపు గారి యొక్క స్వరూపాలు, నిద్రపోతున్నటువంటి యోసేపు గారి యొక్క స్వరూపాలు కోకొల్లలుగా ఉన్నాయి. తెచ్చుకొనటము భక్తి ప్రపత్తులతో మన బాధలన్నిటి కూడా జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించాలని కూడా చాలామంది కథోలిక క్రైస్తవులు దేవుని బిడ్డలందరూ కూడా ఇలాంటి క్రొత్త
భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు. మనము కూడా మన యొక్క కుటుంబము చిందరవందర కాకుండా ఉండాలంటే జోజప్ప గారి ప్రార్థన ఉండాలి, జోజప్ప గారి మాతృక ఉండాలి, జోజప్ప గారిని అనుసరించాలి, జోజప్ప గారిని గౌరవించాలి. అటువంటి గొప్ప శక్తి బలము ఇలా మనము పండుగ చేసుకునే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువగా ప్రబలమవుతూ జోజప్ప గారి ఆలనా పాలన క్రింద మన మర్యాపురమే కాదు, మన మేత్రాసనానికి కూడా పాలక పునీత జోజప్ప గారు వారి ఆలనా పాలన క్రింద మన కుటుంబాలు, మన గ్రామము, అలాగే మన విచారణ, మన మేత్రాసనం అన్నీ కూడా ఎల్లప్పుడూ అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయపడినట్లు వేడుకుందాం. అందరం పైకి లేచి నిల్చుందాం. భగవంతుడు మనందరినీ కూడా దీవించాలని, ఆస్వాదించాలని పునీత జోయప్ప గారు, పునీత మరియమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క కుటుంబాలపైన శాంతిని, సమాధానాన్ని, కుటుంబాలలో కష్టాలతో ఉన్నటువంటి వారిని, బాధలతో ఉన్నటువంటి వారిని, ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని భగవంతుడు ఆదుకోవాలని, అందుకోవలసినటువంటి శక్తిని, బలాన్ని మన కుటుంబాలకు ప్రసాదించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సత్యశ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురువును, శ్రీ సభలో పనిచేస్తున్నటువంటి కార్డినల్స్, పీఠాధిపతులు, గురువులు, కన్యాశ్రీలు, ఉపదేశకులు, సువార్త కోసం పాటుపడుతున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించి మీ యొక్క సువార్త కోసం పాటుపడేటువంటి బిడ్డలుగా చేయమని, జ్ఞానమతి కూడా కుంటుపడినటువంటి విధంగా వారు ముందుకు వెళ్ళేటువంటి సైనిక యుద్ధ వీరులుగా తయారు చేయమని, మీ యొక్క సువార్త సేవలో తరింప చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మా దేవ, మా సర్వేశ్వర, మా యొక్క విచారణను, కథీడ్రల్ విచారణను మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా యొక్క మరియాపురం గ్రామం, మరి అలాగే మా విచారణలో ఉన్నటువంటి గ్రామాలను కూడా, దండు విలేజ్, పాలెంపల్లి, ఏఎస్ఆర్ నగర్, రామరాజపల్లి, ఇవన్నీ కూడా తలంచుకుంటూ ప్రభువా తండ్రి, ఈ మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి అనుగ్రహాలతో, ఆశీర్వాదాలతో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా తండ్రి, నూతనముగా ఎన్నుకోబడినటువంటి మా కడప పీఠాధిపతులైనటువంటి రెవరెండ్ మోన్సిగ్నర్ సెగ్నాల పాల్ ప్రకాష్ గారిని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే వారి యొక్క ఆయా ఆత్మలు విముక్తిని పొంది మీ మోక్ష భాగ్యములు చేరేటువంటి భాగ్యాన్ని వారికి వసగమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా త్వరలోనే మా మధ్యలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు తమ యొక్క పరీక్షలకు హాజరవుతూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, జ్ఞానంతో నింపండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుడు వారిపైన ఉండి వారు చదివినటువంటి ప్రతి సబ్జెక్టులో జ్ఞాపక శక్తిని ప్రసాదించి ఎలాంటి భీతి, భయం లేకుండా వ్రాయుటకు మంచి ఉత్తీర్ణతను వారు పొందుటకు వారిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం మా యొక్క దీన విజ్ఞాపన ప్రార్థనలను మీ ముందు ఉంచాము. ఇంకా మా యొక్క హృదయాంతరంగంలో ఎన్నో ఆశలు, కోరికలు ఉంటూ ఉన్నాయి. మా మనసులను ఎరిగినటువంటి మా దేవ, మా యొక్క జీవితాలను సరిపెట్టమని, మా అందరికీ కావలసినటువంటి శక్తిని, బలాన్ని పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మాకందరికీ వసగమని ఈ మనవలన్నింటినీ మన ఆదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు పవిత్ర నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అర్పించు
అర్పించెదను ఈ అర్పణను నా ప్రభునకై ఈ కానుకను అర్పించెదను ఈ అర్పణను నా ప్రభునకై ఈ కానుకను మనసారా చేకొని హృదయముతో వేడుకొని మనసారా గైకొని హృదయముతో వేడుకొని సమర్పింతును నా సర్వస్వమును సమర్పింతును నా సర్వస్వమును అర్పించెదను ఈ అర్పణను నా ప్రభునకై ఈ కానుకను నా ప్రభునకై ఈ కానుకను లోకరక్షక సర్వ సృష్టికారక ఈ ప్రేమార్పణే మాకు భాగ్యము లోకరక్షక సర్వ సృష్టికారక ఈ ప్రేమార్పణే మాకు భాగ్యము లోకనాథుడా దీనబంధుడా లోకనాథుడా దీనబంధుడా ఈ పూజార్పణే మాకు భాగ్యము ఈ పూజార్పణే మాకు భాగ్యము అర్పించెదను ఈ అర్పణను నా ప్రభునకై ఈ కానుకను నీవిచ్చిన జన్మకు నువ్వు చూపిన ప్రేమకు నీవసగిన రక్షణకు నువ్వు చేసిన త్యాగముకై నీవిచ్చిన జన్మకు నువ్వు చూపిన ప్రేమకు నీవసగిన రక్షణకు నువ్వు చేసిన త్యాగముకై ఏమిచ్చెదను నీకు ఏమొసగెదను ఏమిచ్చెదను నీకు ఏమొసగెదను నా హృదయము నీకు అర్పించెదను నా హృదయము నీకు అర్పించెదను అర్పించెదను ఈ అర్పణను నా ప్రభునకై ఈ కానుకను నా ప్రభునకై ఈ కానుకను ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించినటువంటి దివ్య బలి పూజ ఆ ప్రభువుకు అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువా వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క యువాద సత్యక్రీస్తు యొక్క ప్రయోజనముల కొరకును ఈ కళల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యేషపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రములైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పునీత యేషోపు మహోత్సవము నాడు నిన్ను స్తుతించి మహిమపరుచుటను యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీతిమంతుడైన యేషోపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితైక కుమారుడైన యేసు క్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రులను, వివేకమంతులను, నీతిమంతుడునైన నీ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సర్వభౌమత్వమును పొగడుచున్నారు.
ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు, అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమున భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా సర్వేశ్వరా,
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగ ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటికి మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, మా నూతనముగా ఎలక్ట్ అయినటువంటి సగ్నాల పాల్ ప్రకాష్ గారిని, గురువులందరితో పాటు మమ్మను, ఇక్కడ చేరినటువంటి మీ బిడ్డలందరినీ ఈనాటి దివ్యబలి పూజ ఉద్దేశములను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానము నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలెగు పరిశుద్ధ మరియమ్మ గారితోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపొస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును స్వీకరింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతోను మీ అందరి కుటుంబాలతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను. ఆయనలో మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. జీవాహారము ప్రభుదేహము, జీవజలము ప్రభు రక్తము. జీవాహారము ప్రభుదేహము, జీవజలము ప్రభు రక్తము. పరుగునరండి, పాల్గొనరండి, పరుగునరండి, పాల్గొనరండి. ప్రీతితో దేవునిలో కొందము, ప్రీతితో దేవునిలో కొందము. జీవాహారము ప్రభుదేహము, జీవజలము ప్రభు రక్తము. ఫలమైనది విందు, పరిపూర్ణ బలి విందు, మనుజాలి రక్షించు స్థిర విందుగా. ఫలమైనది విందు, పరిపూర్ణ బలి విందు, మనుజాలి రక్షించు స్థిర విందుగా. ఆత్మల దాహము చల్లార్చు విందు, ఆత్మానందము కలిగించు విందు. ఆత్మల దాహము చల్లార్చు విందు, ఆత్మానందము కలిగించు విందు. పావన చరితుని ప్రోక్షణ విందు. పరుగునరండి, పాల్గొనరండి, పరుగునరండి, పాల్గొనరండి. ప్రీతితో దేవునిలో కొందము, ప్రీతితో దేవునిలో కొందము. జీవాహారము ప్రభుదేహము, జీవజలము ప్రభు రక్తము. ఆత్మాభిషేకము కురిపించు ఈ విందు, మన వ్యాధి బాధలు తొలగించగా. ఆత్మాభిషేకము కురిపించు ఈ విందు, మన వ్యాధి బాధలు తొలగించగా. అనుదిన జీవిత మార్గములందు ఆ ప్రభు యేసుని నీడలయందు. అనుదిన జీవిత మార్గములందు ఆ ప్రభు యేసుని నీడలయందు. ప్రేమతో నడిపిన పావన విందు. పరుగునరండి, పాల్గొనరండి, పరుగునరండి, పాల్గొనరండి. ప్రీతితో దేవునిలో కొందము, ప్రీతితో దేవునిలో కొందము. జీవాహారము ప్రభుదేహము,
ప్రభుదేహము, జీవజలము ప్రభు రక్తము. ఫలమైనది విందు, పరిపూర్ణ బలి విందు, మనుజాలి రక్షించు స్థిర విందుగా. ఫలమైనది విందు, పరిపూర్ణ బలి విందు, మనుజాలి రక్షించు స్థిర విందుగా. ఆత్మల దాహము చల్లార్చు విందు, ఆత్మానందము కలిగించు విందు. ఆత్మల దాహము చల్లార్చు విందు, ఆత్మానందము కలిగించు విందు. పవన చరితుని ప్రోక్షణ విందు. పరుగునరండి, పాల్గొనరండి, పరుగునరండి, పాల్గొనరండి. ప్రీతితో దేవునిలో కొందము, ప్రీతితో దేవునిలో కొందము. జీవాహారము ప్రభుదేహము, జీవజలము ప్రభు రక్తము. జీవాహారము ప్రభుదేహము, జీవజలము ప్రభు రక్తము. ఆత్మాభిషేకము కురిపించు ఈ విందులు, మన వ్యాధి బాధలు తొలగించగా. ఆత్మాభిషేకము కురిపించు ఈ విందు, మన వ్యాధి బాధలు తొలగించగా. అనుదిన జీవిత మార్గములందు ఆ ప్రభు యేసుని నీడనయందు. అనుదిన జీవిత మార్గములందు ఆ ప్రభు యేసుని నీడనయందు. ప్రేమతో నడిపిన పావన విందు. పరుగునరండి, పాల్గొనరండి, పరుగునరండి, పాల్గొనరండి. ప్రీతితో దేవునిలో కొందము, ప్రీతితో దేవునిలో కొందము. జీవాహారము ప్రభుదేహము, జీవజలము ప్రభు